తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ సైఫై చిత్రమే ఐలాన్. మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ ఏలియన్ బ్యాక్డ్రాప్ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ ఓ వల్క నుంచి భవిష్యత్తులో పవర్ఫుల్ ఇంధన సాధనంగా మారనున్న నోవా గ్యాస్ ని భూమి అట్టడుగు నుంచి తవ్వడానికి ఆర్యన్ ఇండస్ట్రీస్ అధినేత ఆర్యన్ దాన్ని స్పార్క్ గా వాడతారు. ఇది ప్రకృతికి ఎంతో ప్రమాదకరం. ఇంకో పక్క ప్రకృతి అంటే ఎంతో ఇష్టమున్న అర్జున్ అరకులో తన తల్లితో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. కానీ వారికి ఉన్న ఆర్థిక సమస్యలతో హైదరాబాద్కి డబ్బు సంపాదించడానికి వస్తాడు. ఈ క్రమంలో ఆయలా టాటూ ఆ స్పార్క్ కోసం భూమికి వస్తుంది. మరి ఇక్కడ నుంచి అర్జున్ ఆయలా జల్ని ఎలా సాగింది? ఆయలా స్పార్క్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడా? ఆర్యన్ వల్ల జరగనున్న తీవ్ర నష్టాన్ని ఎలా ఆపారు? ఆ నోవా గ్యాస్ అంత ప్రమాదకరమా అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మొదటిగా ఇండియన్ సినిమా దగ్గర ఏలియన్ కాన్సెప్ట్ ని మేకర్స్ అటెంప్ట్ చేయడమే మంచి విషయం అని చెప్పాలి. ఇండియన్ సినిమా చాలా తక్కువ టచ్ చేసిన జనర్స్ లో ఇది కూడా ఒకటి. అప్పట్లో మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమాలో చాలా వరకు ఎలిమెంట్స్ ఆ హైప్ కి తగ్గ రీతిలోనే కనిపిస్తాయని చెప్పాలి. మెయిన్ గా ఈ సినిమా ఫ్యామిలీ అండ్ పిల్లలకి ఒకంత బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కథనం సింపుల్ గానే వెళ్ళిపోతుంది, కానీ అక్కడక్కడ మంచి కామెడీ, ఇంకా విజువల్స్, ఏలియన్ తో శివకార్తికేయన్ చేసే విన్యాసాలు లాంటివి కొత్తగా కనిపిస్తాయి. అంతేకాకుండా దర్శకుడు చాలా సన్నివేశాలు టెక్నాలజీని చాలా బాగా చూపించిన విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి. అవన్నీ హాలీవుడ్ స్టైల్లో వాటికి తీసిపోకుండా ఉంటాయి. వీటిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాగే శివకార్తికేయన్ తన రోల్లో బాగా చేశాడు. పల్లెటూరు కుర్రాడిగా ఏలియన్తో కలిపి ఉన్న అన్ని సీన్స్ ఇందులో వర్కౌట్ అవుతాయి. తనతో పాటుగా రఘుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో బాగుంది. యోగి బాబు ఇతర కామెడియన్స్ మంచి ఫన్ జనరేట్ చేశారు. అలాగే నేటివ్ రోల్స్ లో శరత్ కేల్కర్ ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే ఈషా కోపిక్కర్ కూడా నేటివ్ రోల్ లో ఇంప్లై చేసింది. వీటితో పాటుగా ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. మంచి సైఫై జనర్ కి తగ్గట్టుగా చాలా వరకు మెప్పించే ఫిక్షనల్ సీన్స్ ని డిజైన్ చేసుకున్నారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది ఒక కొత్త ప్రయత్నం అయినప్పటికీ ఇందులో చాలా వరకు కథనం ఒకంత సింపుల్ గానే వెళ్ళిపోతుంది. ఇది వరకు చూసేసిన సినిమాల్లోనే ఇది అనిపిస్తుంది. ఏలియన్ కాన్సెప్ట్ తో పాటుగా సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేశారు. ఇవి కొంతమేర ఓకే అనిపించినా పూర్తి స్థాయిలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా అనిపించదు. అంతేకాకుండా చాలా వరకు సీన్స్ కొంచెం డ్రామాటిక్ గా సిల్లీగా వదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన టెంపో సెకండ్ హాఫ్ లో కొద్దిగా మిస్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి అది కొంచెం ఎక్కువైంది. సో ఇలా వాళ్ళ విజువల్స్ లో అక్కడక్కడ నేచురాలిటీ మిస్ అయింది. ఇంకా వీటితో పాటుగా రెహమాన్ సంగీతం కూడా అప్ టు మార్క్ లెవెల్లో అనిపించలేదు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ చిత్రం నిర్మాణ వాళ్ళు రాచేలపరుస్తాయి. కొన్ని సెన్సులు విజువల్స్ పక్కన పెడితే మిగతా వరల్డ్ అంతా బాగా సెట్ చేశారు. ఇందులో దర్శకుడు విజన్ కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ గా కూడా సినిమా దాదాపు ఉన్న బడ్జెట్ లో మంచి అవుట్పుట్ ని ఇచ్చే ప్రయత్నం చేశారు. రెహమాన్ సంగీతం యావరేజ్ గా ఉంది. నీరజ్ షా కెమెరా వర్క్ బాగుంది. రూబీ ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా దర్శకుడు ఆర్ రవికుమార్ విషయానికి వస్తే, తాను దక్షిణాది నేటివిటీలో ఏలియన్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం, దాన్ని సాధ్యమైనంత వరకు బాగానే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందులో తన విజన్ బాగుంది, కానీ ఇందులో తగ్గట్లుగా బలమైన కథనం ఇంకా గ్రిప్పింగ్ గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. ఇది పక్కన పెడితే తన ప్రయత్నానికి మాత్రం మంచి మార్కులు ఇవ్వచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే, ఈ ఐలాండ్ చిత్రంలో మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే ప్రయత్నం బాగుంది. ఇందులో కామెడీ విజువల్స్ అలాగే నేను నోట్ల పెర్ఫార్మెన్స్లో మెప్పిస్తాయి. కానీ ఈ సబ్జెక్ట్ తగ్గట్టుగా ఇంకా బలమైన కథనం ఇందులో యాడ్ చేస్తే బాగుండేది. ఇది మినహా ఈ కొత్త ప్రయత్నం పిల్లలతో కలిసి ఒక్కసారిగా అలా సరదాగా ట్రై చేయాలనుకుంటే అలా చూడొచ్చు.